2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం కళ్యాణ్ తినేటి గారు. నమస్తే అండి. ప్రెజెంట్ సోషల్ మీడియాలో రచ్ అవుతుంది అని చెప్పొచ్చు. పిల్లల్లో వ్యసనానికి దారి తీసేలాగా మెటా ప్లాట్‌ఫామ్స్ క్రియేట్ చేస్తున్నారు అని. సో ప్రెజెంట్ ఇది ఏదైతే ఉందో ప్రతి పేరెంట్ కూడా ఈ ప్రాబ్లమ్‌తో సఫర్ అవుతున్నారు అని చెప్పొచ్చు. సో మీ ఈ అడిక్షన్ నుంచి ఎలా బయటపడాలి? అండ్ దీని ఇంపాక్ట్ పిల్లల కెరియర్ మీద, వాళ్ళ ఫ్యూచర్ మీద ఎలా ఇంపాక్ట్ చేస్తుందంటారు? బేసికల్‌గా ఫేస్‌బుక్ అనేది మార్క్ జుకర్బర్గ్ సీఈఓ. ఫేస్‌బుక్ కాకుండా ఆయనకి చాలా కంపెనీస్ ఉన్నాయి. వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ అండ్ ఇప్పుడు మెటా అవి కూడా ఉన్నాయి. సో మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే నేను వాట్సాప్ స్టేటస్ పెడితే ఫేస్‌బుక్ వెళ్ళిపోతుంది. తెలుసా మీకు అది? అది వాట్సాప్ పెట్టినప్పుడు ఆటోమేటిక్ వెళ్ళదు. మనం సెట్టింగ్లో సెట్ చేసుకుని ఫేస్‌బుక్లో పెట్టాలా లేదా చెప్తే తప్ప వెళ్ళదు. ఫేస్‌బుక్ ఓపెన్ చేయాలంటే లెక్క ప్రకారం దెర్ ఇస్ ఏ ఏజ్ రిస్ట్రిక్షన్. అందరూ ఓపెన్ చేయలేరు. పిల్లలు అసలు ఓపెన్ చేయకూడదు. అంటే 18 అంటాం. లీగల్గా 18 వస్తే నువ్వు డీటెయిల్స్ ఇచ్చి నువ్వు యాక్టివేట్ చేయొచ్చు. కానీ ఫేస్‌బుక్ అనే కంటెంట్కి వెళ్తే మినిమం 13 ఇయర్స్ ఉంటే తప్ప నువ్వు చేయలేవు. సో 13 ఇయర్స్ అయినా యాక్టివేట్ చేసుకోవచ్చు. ఫేస్‌బుక్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఓపెన్ చేసినా సరే పేరెంటల్ కంట్రోల్లో ఉంటుంది తప్ప పిల్లలు డైరెక్ట్గా ఓపెన్ చేయలేరు. సో ఫేస్‌బుక్ ఓపెన్ చేయాలంటే కంపల్సరీ పేరెంట్ ఓకే అంటే తప్ప అమ్మ నాన్న ఆర్ నాన్న మెయిల్ ఐడి కానీ ఏదైనా ఇస్తే తప్ప వాళ్ళు యాక్టివేట్ చేయలేరు. పొరపాటుగా చిల్డ్రన్ వాళ్ళ మెయిల్ ఐడి ఓపెన్ చేసినా సరే ఓటీపీ కానీ ఇవన్నీ ఇవ్వాలి, మొబైల్ నెంబర్ ఇవ్వాలి, ఓటీపీ ఇస్తే తప్ప యాక్టివేట్ అవ్వదు. సో ఇవి కంపల్సరీ అంటే అమ్మా నాన్న ఓకే అంటే తప్ప ఫేస్‌బుక్ ఓపెన్ చేయకూడదు, ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేయకూడదు. అంటే నా ప్రకారం పిల్లలకి ఫేస్‌బుక్ అవసరం లేదు. ఎప్పటి వరకు? 18 ఏళ్ళు వచ్చేంత వరకు ఈ సోషల్ మీడియాని టోటల్గా జీరో చేసేయాలి అని నా అభిప్రాయం. అండ్ అలాగే సార్, ఇక్కడ మీరు అన్నట్టుగా అంటే ఇప్పుడు అది మా చేతుల్లో లేదు అని అంటారు కొంతమంది. అంటే ఈ రెస్పాన్సిబిలిటీ ఎవరైతే ఉన్నారో పేరెంట్ తీసుకోవాలా, ప్రభుత్వాలు తీసుకోవాలా, లేదంటే కంపెనీలు తీసుకోవాలా? అండ్ ఈరోజు ఆ ఫేస్‌బుక్ సీఈఓ ఎవరైతే ఉన్నారో ఈ ఆరోపణతోటి కోర్టుకి హాజరవ్వడం జరిగింది. సో మరి ఇక్కడ రెస్పాన్సిబిలిటీ అనేది ఎవరు తీసుకోవాలి? మన బంగారం బాగుండాలి. పిల్లలు మనవాళ్ళు, మన ఊపిరి, మన ప్రాణం. వాళ్ళని ప్రొటెక్షన్ చేసుకునే కండిషనే మనది. మనం యాజ్ ఎ పేరెంట్గా, అమ్మా నాన్నగా వాళ్ళకి ఏది ఇవ్వాలో ఇవ్వకూడదో మన చేతిలోనే ఉంటుంది. నువ్వు ఫేస్‌బుక్ ఓపెన్ చేయాలంటే పర్పస్ ఏంటి? ఏదో సరదాగా ఓపెన్ చేయరు. దానికి డిజిటల్ ప్లాట్ఫామ్ అంటారు. ఫేస్‌బుక్ ఓపెన్ చేయడానికి ఎందుకు ఓపెన్ చేస్తాం? నేను ఏదైనా ప్రోడక్ట్ అమ్మడానికి, నా జనాలకి ఉన్న ఫ్రెండ్షిప్స్ ఎవరెవరు ఫ్రెండ్స్ ఉన్నారో నా కొలీగ్స్ కానీ ఎవరికైనా నేను ప్రోడక్ట్ అమ్ముతుంటే దాంట్లో షేర్ చేస్తే నీ ఎవరికి ఫోన్ చేసి చెప్పక్కర్లే. అది అంత పెద్ద ప్లాట్ఫామ్. దానికి పిల్లలకి దానికి సంబంధం లేదు. పేరెంట్స్గా వాళ్ళు అమ్మా నాన్నగా బాధ్యత తీసుకుని ఎడ్యుకేషన్, ఒకవేళ అమ్మ హౌస్ వైఫ్ అయితే నాన్న రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఆర్ వీళ్ళ ఇద్దరికి నాలెడ్జ్ ఉంది, ఇన్ఫర్మేషన్ ఉంది, నాకు తెలుసు ఫేస్‌బుక్ ఎలా ఉంది, కంపల్సరీ పిల్లలకి అలౌ చేయకూడదు. గవర్నమెంట్ అంటాం దానివల్ల ప్రాబ్లం వచ్చిన తర్వాత చేసుకుంటే అందరినీ బ్లేమ్ చేయొచ్చు. గవర్నమెంట్ బ్లేమ్ చేయొచ్చు, ఆ సీఈఓ ఆఫ్ ద కంపెనీని బ్లేమ్ చేయొచ్చు. కానీ ముందు స్టేజ్ ఏంటి? యాజ్ ఎ పేరెంట్గా, అమ్మా నాన్నగా నా రోల్ ఏంటి, నా రెస్పాన్సిబిలిటీ ఏంటి? నేను కంపల్సరీ పిల్లలకి ఇవ్వకూడదు అంటే ఇవ్వకూడదు. మళ్ళీ దానికి ప్రతివాదన, ఇది కరెక్టా, డిజిటల్ కదా అందరూ యూజ్ చేయాలి, నో అంటే నో. ఎందుకంటే లీగల్గా 18 రావాలి, 13లో ఓపెన్ చేయొచ్చు, బట్ పేరెంటల్ కండిషన్ ఉంటే తప్ప పేరెంటల్ యాక్సెస్. ఎందుకంటే ఫేస్‌బుక్లో లాగిన్ అవ్వండి, 13 ఇయర్ పేరెంట్కి వాట్సాప్ కన్ఫర్మేషన్ వస్తుంది, మెయిల్ కన్ఫర్మేషన్ వస్తుంది. అది కన్ఫర్మేషన్ ఇస్తున్నాం. ఇంకోటి ఏంటంటే ఫోన్ నెంబర్ కూడా ఇచ్చేస్తారు, సెల్ ఫోన్ ఇవ్వగానే ఇంకా అయిపోయింది, మీ కంట్రోల్ పోయింది అక్కడ. నాకు యాక్చువల్గా ఫ్రెండ్స్కి ఏదో పంపించాలి, టక్కన లాగిన్ చేసి ఓటీపీ డిలీట్ చేసి వాడేసే కిడ్స్ ఉంటారు. ఆ పిల్లలకి ఏంటంటే వాళ్ళకి గుడ్ బ్యాడ్ తెలియదు. నాకున్న ఆ ఏజ్ ప్రకారం 5th క్లాసా, 6th క్లాసా, 4th క్లాసా, వాళ్ళున్న నాలెడ్జ్ అంటే ఇన్ఫర్మేషన్ ఏది రిసీవ్ అయినా ఆ ఇన్ఫర్మేషన్ నాలెడ్జ్గా భావించేసి ఇదే అల్టిమేట్. ఓకే, నా ఫ్రెండ్కి ఫేస్‌బుక్ ఉంది, వాళ్ళ అన్నకి ఫేస్‌బుక్ ఉంది, కాబట్టి నా ఫ్రెండ్ ఇలా చూపించాడు కాబట్టి నేను కూడా చేద్దాం, నేను కూడా పంపిస్తాను, నేను కూడా వీడియోస్ చేస్తాను అని రాంగ్ ట్రాక్లోకి వెళ్ళిపోయి డ్రెస్ట్రో అయిపోతున్నారు. ఫేస్‌బుక్ అనేది ఓన్లీ మీడియా మాధ్యమం ఏంటంటే డిజిటల్ ప్లాట్ఫామ్లో పబ్లిసిటీ అవ్వడానికి తప్ప
నా గురించి చెప్పుకునేది కాదు, ఇది మన ఫ్యామిలీ ఇష్యూస్ చెప్పేస్తాం మనం. ఎందుకంటే స్టేటస్లో కొంతవరకే ఉంటుంది, మన స్టేటస్లో కొన్ని పెట్టుకుంటాం, అది నా మొబైల్ నెంబర్ ఉన్న వాళ్ళకే తెలుస్తుంది. ఫేస్బుక్ వెళ్తే అందరికీ తెలిసిపోతుంది. దాంట్లో ఒకవేళ మీరు షేర్ చేశారు నాకు ఒక పిక్చర్, నేను లైక్ కొట్టాను అనుకోండి, మొత్తం నా ఫ్రెండ్స్ ఉన్న ప్లాట్ఫామ్ అందరికీ ఇది షేర్ అయిపోతుంది, ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. అది చూస్తారా చూడరా సెకండరీ. అంత కనెక్టెడ్, వైడ్ రేంజ్. రాంగ్ ఒక్క ఇంప్రెషన్, ఒక్క తప్పు. ఇది ఇంకోటి ఏమంటారంటే ఈ ఫేస్బుక్ ఇవి సైలెంట్ ఫ్రెండ్షిప్ అంటారు. అంటే మనకి తెలియకుండానే చాలా క్లోజ్ వెళ్ళిపోతారు. ఎస్పెషల్లీ పిల్లలు ఫోన్కి అడిక్ట్ అయ్యారు అని ఎలా గుర్తించవచ్చు అంటారు? సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? వాళ్ళకి టైం బాగా దొరికితే, ఖాళీగా ఉంటే వాళ్ళు వచ్చేది వెంటనే వాళ్ళు చెప్పేది ఏంటంటే, అమ్మా నాన్న నాకు బోర్ కొడుతుంది. బోరు కొడుతుంది అనగానే వాళ్ళకి వేరే యాక్టివిటీస్ ఏం లేవు, బ్రెయిన్తో పని ఉండట్లేదు, మైండ్ రిలాక్స్ అయిపోతుంది, బ్రెయిన్ చిల్ అయిపోతుంది, ఏదో కావాలి. అందుకే పిల్లలు ఖాళీ ఉండగానే రెండు చూస్తారు. ఒకటి ఆకలి, ఎక్కువ తింటారు. సెకండ్ థింగ్ ఎంటర్టైన్మెంట్ మాడ్యూల్ కావాలంటే బయటికి వెళ్తే కుదరదు. మూవీకి వెళ్దామా నాన్ననో, ఇంకేంటి ఇమీడియట్ మార్నింగ్ టీవీ చూడలేం, టీవీ పెద్ద చూస్తే సెల్ ఫోన్. అమ్మ వర్క్లో ఉన్నప్పుడు అమ్మ ఒక్క 2 minutes అమ్మ ఈ కార్టూన్ చూస్తా, అయిపోయింది. కార్టూన్ చూసినట్టు చూసి నెక్స్ట్ వెళ్ళిపోతుంది. యూట్యూబ్లో చాలా వచ్చేస్తాయి. బికాజ్ ఆ కంటెంట్ కూడా ఇచ్చేటప్పుడు పేరెంట్స్ లాక్ కంటెంట్ పెట్టాలి. అంటే కిడ్స్ యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, అదే యాక్టివిటీ చేయాలి. అది చెయ్యాలంటే ఎంత కంట్రోల్ పెట్టుకోవాలి, చాలా ఇంపాసిబుల్. ఒక్కసారి ఆ చిల్డ్రన్కి, ఆ పిల్లలకి ఈ కంటెంట్ ఏదైనా చూస్తే మైండ్లో స్టోర్ అయిపోతుంది. స్టోర్ అయిపోయిన తర్వాత ఇంకా పదే అదే కావాలి. ఎందుకంటే అది రమించి దాన్నే ఎక్స్పీరియన్స్ చెంది ఆ ఎక్స్పీరియన్స్ కంటే బెటర్ ఎక్స్పీరియన్స్ దొరకదు వాళ్ళకి. సో అదే కావాలి నాకు. అందుకే క్విక్ వీడియోస్ నాకు ఒకటే చూస్తాను, వాళ్ళు చెప్పేది ఒకటి చేసేది ఒకటి. ఆ ఎంటర్టైన్మెంట్ ఎక్కువ అయిపోతుంది. అంటే పెద్దవాళ్ళ కంటెంట్ ఈ ఏజ్కి వస్తే నీకు భవిష్యత్తు ఫ్యూచర్లో ఉన్న పెద్ద ఎంటర్టైన్మెంట్స్ అని ఇప్పుడే చూసేస్తే నీకు అదే ఇంపార్టెంట్ అంటుంది, ఇంకేం అనిపించదు. చదువు బోరింగ్ కొడుతుంది, స్కూల్కి వెళ్ళలేం, ఫోకస్ పెట్టలేం, గట్టిగా చదవలేం, పర్సనాలిటీ డెవలప్మెంట్ ఉండదు, ఎలా మాట్లాడాలో తెలియదు, రిలేటివ్స్ వస్తే ఎలా మాట్లాడాలో తెలియదు, ఎవరితో ఇవన్నీ డిస్ట్రాయ్ అయిపోతుంది. బికాజ్ మొబైల్ని పట్టేసుకుని చూస్తుంటారు. వీళ్ళని అబ్జర్వ్ చేస్తుంటే బయటికి రారు ఎక్కువ, వాళ్ళు ఇంట్లో ఉంటారు, ఐసోలేట్. ఎక్కువ లేదు పర్వాలేదు నేను వెళ్ళిపో, ఎందుకు వెళ్ళిపో అంటున్నారు, అమ్మ నాన్న మీరు వెళ్ళిపో, నేను ఉంటా. ఎందుకు అర్జెంటుగా అంత పొడి చేసే పని ఏముంది, టీవీ చూస్తావు ఆర్ సెల్ ఫోన్ చూస్తావు. కొంతమంది పేరెంట్స్ ఇది గమనించి టీవీ సెల్ ఫోన్ ఆఫ్ చేస్తారు, డిస్కనెక్ట్. ఏమవుతుందంటే ఈ కిడ్స్ వాళ్ళు ఆ టీవీ కనెక్షన్ ఎలా పెట్టాలో ప్లాన్ చేసుకుంటారు. ఈ మోడ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ లేకపోతే వేరే మోడ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ వెతుక్కుంటారు. ఆ వెతుక్కునే క్రమంలో రాంగ్ కంటెంట్ ఏదైనా దొరికినా, ఒక బుక్ కానీ ఒక వీడియో కానీ ఏదైనా అదర్ కంటెంట్ దొరికినా డిస్ట్రాయ్ అయిపోతారు. ఇంకా అమ్మా నాన్న వెళ్ళిపోతే నాకు ఫ్రీడమ్ వచ్చింది, వెంటనే దే విల్ ఫ్లై ఆఫ్ టు రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ వెళ్ళిపోతారు. అందుకే ఇది ఉండరు ఎక్కువ. వాళ్ళు వెళ్తున్నారంటే మీరు ఒకసారి అబ్జర్వ్ చేయాలి. క్రికెట్ ఆడుతున్నాడా, గుడ్, అమ్మా నేను వెళ్ళొస్తా. క్రికెట్ వెళ్తున్నాడు, బ్యాట్ ఉండాలి, నీకు గ్లౌజ్ ఉండాలి, అన్నీ ఉన్నాయా, గల్లీ క్రికెటా, ఎవరు ఫ్రెండ్స్, ఒకసారి నువ్వు వెళ్ళి దింపేసరా, నిజంగా ఉన్నాడు, జెన్యూన్ చెకప్. ఇది చేసుకుంటే కన్స్ట్రక్టివ్ మోడ్. వెళ్ళిపోతున్నాడు, ఎక్కడికి వెళ్తున్నావు చెప్పట్లేదు, నేను వచ్చేస్తా, ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు, నేను దింపుతా, అమ్మ వద్దొద్దు, ట్రాపింగ్. ఇవి మెల్లిగా ఫోన్ ద్వారా వచ్చిన యాక్టివిటీస్ని ఎక్స్పీరియన్స్ చేయడానికి బయటకు పారిపోతారు. ఇది బయటికి వెళ్లకుండా ఇంట్లో ఉన్నాడంటే సైలెంట్ ఉంటాడు, ఎక్కువ మాట్లాడు, కొన్ని కంటెంట్ టాపిక్స్ చెప్పగానే సైలెంట్ అయిపోతారు, రియాక్షన్ వేరేలా ఉంటుంది. నాకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయిపోతే ఒక లుక్ ఉంటుంది, ఎక్స్పీరియన్స్ కాకపోతే ఇన్నోసెన్స్ ఉంటుంది. ఆ ఇన్నోసెన్స్ కనిపించకపోతే ఎక్స్పీరియన్స్ అయిపోయాడు. సింపుల్, వెరీ క్లియర్. చదువు పైన, అందుకే చదువు అనేది ఎక్స్పీరియన్స్, అది చాలా వాస్ట్, చాలా పెద్దది. చదువు అనగానే రాదు ఇంట్రెస్ట్, నువ్వు ఈ చదివి. అందుకే వాళ్ళకి భవిష్యత్తు చెప్తూ ఉండాలంట ఎవ్రీ టైం. పేరెంట్స్తో రెగ్యులర్గా మాట్లాడుతూ, నువ్వు సెల్ ఫోన్ చూసేసుకో, సెల్ ఫోన్ ఇచ్చేస్తా, ల్యాప్టాప్ ఇచ్చేస్తా, టీవీ యాక్సెస్ ఇచ్చేస్తా, నాకు ఈ సబ్జెక్ట్ అయిపోవాలి, ఇది చదువుకోవాలి, నీకు వొకాబులరీ బాగుండాలి, ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ రావాలి, నేను ఒక టాపిక్స్తో అనర్గళంగా మాట్లాడే కెపాసిటీ నీకుందా, నువ్వు మాట్లాడేటప్పుడు నువ్వు ఇలా పెట్టుకుంటావు, బాగుంటుందా బాగుండదా, నువ్వు నీట్గా ఇలా ధైర్యంగా నుంచుంటే ఎంత బాగుంటుంది, నువ్వు అద్దంలో నుంచుని నువ్వు ఒక సెంటెన్స్ మాట్లాడి, నువ్వు మాట్లాడితే ఎక్స్ప్రెషన్స్, బాడీ లాంగ్వేజ్ చూసావా, ఇవన్నీ కిడ్కి లిస్ట్ ఇచ్చేస్తే ఈ సోషల్ మీడియా, మొబైల్ కనిపించవు. అమ్మ బాబాయ్ ఇంత ఉందా, ఇది ఇన్ఫర్మేషన్ పేరెంట్కి ఆ కరెక్ట్ నాలెడ్జ్ ఉండాలి.
నువ్వు పుష్ చేస్తే షార్ట్ టర్మ్ గోల్ వర్క్ అవ్వదు. కిడ్స్ని తాత్కాలిక మార్పు పనిష్మెంట్ ద్వారా అయితే టెంపరీ చేంజ్ అవుతారు, కానీ లాంగ్ టర్మ్ కేరింగ్ గోలే ఉండాలి. అందుకే ఎప్పుడు శాశ్వతమైన మార్పు కోసమే మన ప్రయత్నం చేయాలి. చేస్తేనే అవుతుంది తప్ప అవ్వదు. లేకపోతే షార్ట్ టర్మ్ ఎప్పుడు చేసినా సరే వేరే వాళ్ళు ఆపర్చునిటీ ఇస్తున్నాం, మనమే వేరే వాళ్ళకి ఆపర్చునిటీ ఇస్తున్నాం. రాంగ్ ట్రాక్, రాంగ్ ఫ్రెండ్షిప్, రాంగ్ యాక్టివిటీస్. ఆ యాక్టివిటీస్ మనకు అందనుకోండి. అండ్ దట్టు డిజిటల్ ప్లాట్ఫామ్ సైలెంట్ ఫ్రెండ్షిప్ అన్నాం కదా, దాంట్లో మీకు కిడ్కి ఏమైనా డౌట్ వస్తే యాజ్ ఎ పేరెంట్గా మన బాధ్యత దాన్ని, అది ఎంత రాంగ్ క్వశ్చన్ అయినా సరే దాన్ని పద్ధతిగా ఆన్సర్ చేసే బాధ్యత పేరెంట్స్దే ఉంటుంది. కంపల్సరీ అదే ఇవ్వాలి ఆన్సర్. అలా చేస్తేనే మనం వాళ్ళని కాపాడుకోగలుగుతాం. 18 ఏళ్ళ వరకు మన ప్రయత్నం వాళ్ళని ప్రొటెక్ట్ చేయాలి, వాళ్ళని సేవ్ చేసుకోవాలి. 18 ఏళ్ళ తర్వాత వాళ్ళకి విచక్షణ జ్ఞానం పెరిగిపోతుంది. అంటే నాకు ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత, నాలెడ్జ్లో మారిన తర్వాత ఈ విచక్షణ అంటే ఏది మంచిది ఏది చెడ్డ, ఇది చాలా క్లారిటీ వచ్చి ఇంకా ఏది స్టెప్ చేసినా అమ్మ తప్పు చేసినా చెప్పరు. 18 అవ్వగానే నువ్వే తప్పు, ఎందుకు అలా చేసావు, పడిపోయావు, ఎగ్జామ్ రాసి ఫెయిల్ అయిపోయావు, నువ్వు అమ్మ ప్రిపేర్ చేయని అడగరు. 18 దాటేంత వరకు, దాటిన తర్వాత పేరెంట్స్ 18 కంటే ముందు రెస్పాన్సిబిలిటీ మదర్ ఫాదర్ మ్యాండేటరీ కంపల్సరీ. అది కాకుండా ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు, ఇంట్లో ఉన్న ఫ్రెండ్స్ ఎవరెవరున్నా, మెయిడ్ కానీ ఎవరున్నా సరే అందరి రెస్పాన్సిబిలిటీ ఇది. ఎందుకంటే వాళ్ళ మెయిడ్తో సరిగ్గా మాట్లాడిపోయినా, వీళ్ళు సరిగ్గా క్వశ్చన్ అయిపోయినా, తాత నానమ్మ అమ్మమ్మ వాళ్ళ బాండింగ్ సరిగ్గా లేకపోయినా, వాళ్ళ ఎంటర్టైన్మెంట్ వాళ్ళలో ఉన్నారు, పిల్లల్ని వదిలేశారు, వాళ్ళు వేరే ట్రాక్ వెళ్ళిపోతారు. సో ఇవన్నీ కరెక్ట్గా చేసుకుంటే తప్ప 18 ఇయర్స్ లాంగ్ టర్మ్ కోసం మనమే ప్రయత్నం, మన ప్రయత్నమే లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్ కోసం కాదు. ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి సార్? ఇప్పుడు అడిక్ట్ అయ్యాడని అర్థమైంది, మీరు చెప్పిన సిమ్టమ్స్ ప్రకారంగా ఎలా బయటపడాలి మరి? అడిక్ట్ అవ్వగానే డైరెక్ట్గా నో చెప్పకూడదు. నో చెప్పారా రెబల్ అయిపోతారు. నువ్వు ఇవ్వవా, సరే ఓకే నాకు వద్దు నాన్న, తీసేసుకో, నాకు ఏం వద్దు అని ఇచ్చేస్తారు. వేరే ఆల్టర్నేటివ్. అందుకే దీనిలో ఎన్ని రోజులు వాడావు, 1 ఇయర్ వాడావా, 2 ఇయర్స్ వాడావా, ఓకే. కంపారిజన్ ఆఫ్ ఆయనతో కంపేర్ చేయాలి, వేరేతో కంపేర్ చేయకూడదు. నీ మార్క్స్ ఎలా వచ్చాయి, లాస్ట్ ఇయర్ బాగా వచ్చాయా, బాగా వచ్చాయి, ఇప్పుడు తగ్గింది, ఎందుకు, మైట్ బీ మొబైల్ వల్ల అయి ఉంటుంది. ఓహో నా ఇది కాదు డైరెక్ట్గా, అంటే నన్ను నో చెప్పట్లే. మెల్లిగా అది అవగాహన శక్తి పెరిగేంత వరకు మన ప్రయత్నం. అది డెసిషన్ మళ్ళీ పిల్లలదే. అందుకే ఆ డెసిషన్ అనేది నువ్వు ఇప్పుడు చదువుకుంటావా, 10 minutes తర్వాత చదువుకుంటావా. అందుకే పిల్లలకి ఆ చాయిస్ ఇవ్వాలి. ఏ చాయిస్ ఇచ్చామనుకో వాళ్ళు ఆ చాయిస్ బెటర్ చేసుకుంటారు. చాయిస్ వైడ్ రేంజ్ ఉండకూడదు, మళ్ళీ చిన్నవి ఇవ్వాలి. సో అందుకే ఇది కంపల్సరీ రిస్ట్రిక్ట్ చేయాలి. రిస్ట్రిక్ట్ చేసి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ రైట్ ఇవ్వాలి. మొబైల్ వల్ల ఈ ప్రాబ్లం ఉంటుంది, నువ్వు దీని బదులు ఇది చెయ్యి. నువ్వు గేమ్ ఆడతావు, సుడోకు ఆడేవను, సుడోకో దీంట్లో ఆడచ్చు, ఫిజికల్ కూడా ఆడచ్చు, నేను తెప్పిస్తాను. నువ్వు క్యారమ్స్ ఆడేవా, క్యారమ్స్ నేను చేస్తాను, నువ్వు ఓడిపోతావు, నాకు వచ్చు నాన్న, రాదు నీకు, నువ్వు అప్పుడెప్పుడో చిన్నప్పుడు ఆడావు అని ఫాదర్ అండ్ కిడ్ ఆ పిల్లలతో జుగల్బందీ చేసుకుంటే మ్యాజిక్ వస్తుంది. సో ఈ విధంగా కనుక మనము ట్రైన్ చేస్తే ఖచ్చితంగా మొబైల్ అడిక్షన్ నుంచి బయటపడచ్చు. తప్పకుండా. ఇది షార్ట్ టర్మ్ కోసం కాదు, ఇది ఎవ్రీడే, ఎవ్రీ వారం, ఎవ్రీ మంత్, ఎవ్రీ ఇయర్ ఇదే ప్లానింగ్ ఉండాలి. షార్ట్ టర్మ్ చేస్తే అవ్వదు. అందుకే అయ్యిందా, మళ్ళీ నాన్న ఈరోజు బిజీ ఉన్నాడు, ఖాళీగా ఉన్నాడు కాబట్టి అడిగేస్తారు, అమ్మ ఖాళీగా ఉంది అడుగుతారు, బిజీ అయిపోతే మళ్ళీ మర్చిపోతారు. ఎవ్రీడే ట్రాకింగ్ కూడా కన్స్ట్రక్టివ్ ట్రాకింగ్. డౌటింగ్ పడకూడదు. డౌటింగ్ పడ్డామా కిడ్స్కి తెలుసు, అమ్మ చాలా వాళ్ళకి వైబ్రేషన్స్ ఉంటాయి. నాన్న లుక్ ఇచ్చాడు, నాన్న అక్కడ స్టెప్ వేయగానే అమ్మ రాగానే నాన్న రాగానే నాన్న వస్తుందని తెలిసిపోతుంది. గేమ్ ఆడుతూ అమ్మ రాగానే దాన్ని ఒక సెకండ్లో షిఫ్ట్ చేసి వాళ్ళు చూడండి. ఒకవేళ గేమ్ ఆడుతుంటే ఏం చేస్తాం అన్నా, ఏనన్నా అసలు ఏం మీరు చెప్పకముందే ఏనన్నా అంటారు, ఏం అడగలే అంటే కంపల్సరీ గేమ్ ఆడుతున్నారు, వాళ్ళు కంటెంట్ ఏదో చూసి చదువుకోవట్లని తెలిసిపోతుంది అన్నమాట. సో ఈ రకంగా ఐడెంటిఫై చేస్తూ వాళ్ళని కనుక కన్సిస్టెన్సీగా మెయింటైన్ చేస్తే వెంటనే పుష్ చేయొద్దు. ఇప్పుడు ఆన్ ద స్పాట్ మారిపోవద్దు అనే ఫీలింగ్ మాత్రం పెట్టుకోవద్దు. 1 year టైం మీరు ఎందుకంటే 1 year అవ్వగానే 1 year అని థాట్ ఫస్ట్ మీకు పెట్టుకుంటే మనసులో ఇంకా టైం ఉంది, సెట్ అవుతాడనే ఆలోచన ధైర్యం ఉంటుంది. మీరు తొందరగా మారిపోవాలి, ఏదో మెడిసిన్స్ ఇచ్చేయాలి వానికి, ఏదో అస్సలు చేయకుండా లాంగ్ టర్మ్ ఆరాంగా కిడ్ భవిష్యత్ చాలా బాగుంటుంది. 10th class లోపల కిడ్స్కి మంచి టైం ఉంది, 10th class తర్వాత కిడ్స్కి టైం ఉండదు. సో అందుకే వాళ్ళకంటే ముందే పట్టుకోండి, ఎక్కువ కేర్, లవ్, రైట్ అట్మాస్ఫియర్ ఇవ్వాలి, అది ఇంపార్టెంట్. గ్రేట్ ఇన్ఫర్మేషన్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.